5 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కేటాయించింది. ఎన్ని? 5 లక్షల ఇళ్ళు. ఎన్ని? 5 లక్షల ఇళ్ళు కేటాయిస్తే ఎవరు కేటాయించారు? ఈ నెల కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పేదవాళ్ళకి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను, అదేదో టెక్నాలజీ తీసుకొస్తాను అమెరికా నుంచో యూరోప్ నుంచో జర్మనీ నుంచో అని చెప్పి దాంట్లో ఒక్క ఇల్లు పేదవాడికి ఇవ్వాల. 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి ఇవ్వాల. కేంద్రం నుంచి డబ్బు వచ్చింది, అన్నీ ఇక్కడ పెట్టి కూర్చున్నాడు. కాంట్రాక్టర్ల దగ్గర ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 అంటే 5 లక్షల ఇళ్ళకి ₹1,00,000 చొప్పున కిక్ బ్యాక్స్ తీసుకుని ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వాల. ఒక ఇల్లు ఇచ్చాడా? మీడియా మిత్రులు చెప్పాలి, ఇచ్చారా? ఆ రోజు ₹6 లక్షల ఇల్లు అని చెప్పి ₹1,00,000 కాంట్రాక్టుల నుంచి కేఎంవి ప్రాజెక్ట్స్ అని, షాపూర్జీ పాలంజీ అని అట్లా 5-6 సంస్థలకి దాన్ని డివైడ్ చేసి 5 లక్షలని అవి కట్టమని చెప్పి ₹1,00,000 చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు తీసుకుని పేదవాళ్ళకి మట్టికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. పచ్చి మోసం చేశారు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇక్కడ పేదవాళ్ళని. అటువంటి సందర్భంలో మీకు అనేక హామీలు కూడా ఇచ్చాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. నాకు తెలుసు 650 పేజీల హామీలు మేనిఫెస్టో ఇచ్చాడు. తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ తర్వాత చూస్తే ఆ పుస్తకాలు కనపడలేదు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏదైతే ఉందో 650 పేజీల మేనిఫెస్టో మొత్తం మాయమైపోయింది. ఎవరికి చూడటానికి కూడా లేనటువంటి పరిస్థితి చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేశాడా లేదా? ఏమేమి ఇచ్చాడు మీకు చెప్పండి, మీరే చెప్పాలి. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నా ఇంట్లో ఏం పథకాలు రావు. ఏమా అమ్మఒడి ఇచ్చాడా? ఒక మైక్ పంపించిన బాబు ఒకరికి తమ్ముడు, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది లబ్ధి పొందిన వాళ్ళు.